మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం. నమస్తే అమ్మ. ఒక వ్యక్తి పతనం అయిపోతున్నాడు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? ఏ పతనం? నైతికంగా పతనమా, ఆర్థికంగా పతనమా, హార్దికంగా పతనమా? నైతికంగా. ఆర్థికంగా అంటే ఆటోమేటిక్ తెలిసిపోతాం మనకి. ఆడహాడాడి కథ బయట చేసే జలసం బట్టి ఆ జల్సాని జనానికి చూపించుకోవడం కోసం నువ్వు చేస్తే పతనం. నీ ఆనందం కోసం, నువ్వు ఎనర్జీ గెయిన్ చేయడం కోసం నీకెంత కావాలో ఆ క్వాంటిటీ క్వాలిటీ నీకు అర్థమైపోతుంది. అలా కాకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే యాటిట్యూడ్లు ఉంటాయి చూసావా, అవి తప్పు. అసలు మనిషికి జాయ్ఫుల్నెస్ ఉండాలి. జాయ్ఫుల్నెస్ లేకపోతే నీ జీవితంలోకి ఆనందం రాదు, మార్పు రాదు. కొంతమంది అందరూ ఏంటంటే చీకట్లో చూసి శూన్యంలో ఈ సినిమా పాటలు చూసి అయ్యే పెట్టుకుని కూర్చొని శూన్యంలోకి చూస్తా కూర్చుంటారు. ఆ ఏడుపు మొక్క ఒకటేసుకుని. ఆ ఏడుపు మొక్కల్లోకి ఎవడొస్తాడు? ఎవడు రాడు. ఏ దేవుడు రాడు. ఎందుకంటే వాడికి నచ్చదు. ఏడుతో కూర్చుంటే ఎవరు మెచ్చరో, ఎవరికి నచ్చదు. అదే నువ్వు జాయ్ఫుల్గా ఉండవు, చాలా ఎనర్జెటిక్గా ఉండవు. ఎవ్రీ ఎనర్జీ కమ్స్ టు యూ. ప్రతిదీ నీ అట్రాక్ట్ అవుతుంది నీ వైపుకి కదా. ఇన్నాళ్ళు మట్టి ఇలా డల్ అయిపోయిన రెండు చూడు, ఒక్క అరగంట నుంచి ఇలా ఫేస్ అంతా ఎనర్జెటిక్, ఒక కొత్త ఎనర్జీ, డైనమిక్ ఎనర్జీ తీసుకొని కూర్చున్నాడు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటాడు. ఇదే అనమాట. అది తెలివిగల్లాడు. ఇది నైతికంగా పతనం అని అడిగాడు కదా. నైతికంగా తాను ఎప్పటికప్పుడు బూస్ట్ చేసుకుంటూ ఉంటాడు. నేను 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 అనుకుంటా అనమాట. అదే ఇది కరెక్ట్ వే. పతనం అవ్వడం అంటే ఏంది అని అంటే, ఆవిడ ఏందండి నాకు తెలవదా, ఇవాళ ఎక్కువ మాట్లాడుతుంది కూర్చుని. ఒకప్పుడు ఏంటండి, ఏదైతే వస్తుందో అది బీజం నువ్వు పతనం అవ్వడానికి. తప్పు. ఎవరిని కూడా ఈ ప్రపంచంలో తక్కువగా చేసి మాట్లాడడం కానీ, తక్కువ నిన్ను జడ్జి చేసేటటువంటి హక్కు కానీ నీకు లేదు. అయితే మీరు అడగచ్చు, లేదా వాళ్ళు అడగచ్చు, అదేందమ్మా కూర్చొని నోరేసుకుని అందరి మీద పడిపోతావు కదా, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు ఇట్ట అని మాట్లాడుతావు కదా, నీకు వర్తించదా అని. అది సామాజిక స్థితిగతుల్ని చక్కబెట్టేటటువంటి ప్రయత్నంలో నువ్వు లీడ్ తీసుకో, తప్పలేదు. కానీ వ్యక్తిగతంగా ఎవరినైనా నీలో ఉన్నటువంటి అసూయని కానీ, ద్వేషాన్ని కానీ, కోపాన్ని కానీ, ఆ జెలసీ అంటే కుళ్ళుబోత్తనం అంటారు కదా, కరెక్ట్ వర్డ్లో చెప్పాలంటే ఇవన్నీ కలిపితే కుళ్ళుబోత్తనం. తో నువ్వు ఒక మనిషిని టార్గెట్ చేయడం మొదలుపెట్టావు అని అంటే అక్కడ నీ పతనానికి, నైతికమైనటువంటి పతనానికి బీజం పడ్డట్టే. నేను చాలామందిని చూస్తా, చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ని చూశాను, చాలామంది బ్యూరోక్రాట్స్ని చూశాను, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళని చూశాను. బయటికి ఎంత అద్భుతమైనటువంటి మీటింగులు చెప్తారో, ఎంత అద్భుతమైనటువంటి సమాజం కోసం మాట్లాడతారో, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇటు చూడంగానే వాళ్ళ వ్యక్తిత్వం చూస్తే జాలేస్తుంది. మేము చాలా విజ్ఞానవంతులం అని చెప్పేసి ఒక బోర్డు వేసి పెట్టేసుకుంటారు. మేము మేధావులం, ఈ సమాజంలో మాకు ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ జనాలను కూడా ఆ భ్రమలో ఉంచుతారు. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు అని అంటే, నేను ఏది ప్రదర్శిస్తున్నానో అదే సమాజము అది స్వీకరిస్తుంది, అదే నేను, అదే నమ్ముతున్నారు, అది నేను ఎప్పటికీ అదే నమ్ముతారు అనేటటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉంటారు. బట్ ఒక్కటి ఏంటంటే, దిస్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎవరు చూస్తున్నారు అంటే ఇంకొక థర్డ్ ఐ వాచ్ చేస్తుంది. అక్కడ రెండు కళ్ళు, నిన్ను చూసే వాళ్ళు రెండు కళ్ళతో చూస్తే ఇక్కడ మూడో కన్ను అనేది ఒకటి వాచ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ విశ్వం. యూనివర్స్ నిన్ను వాచ్ చేస్తూ ఉంటుంది. నీ పద్ధతి ఏంటి, నువ్వు అలా ఎలా కనిపిస్తున్నావు, ఇటు ఎలా కనిపిస్తున్నావు, ఈ రెండింటిని కూడా వాచ్ చేస్తూ మన చిట్టా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి అనంటే పైకి మాత్రం చాలా ఆదర్శవంతమైనటువంటి కబుర్లు చెప్తారు, చాలా డైనమిక్ పర్సనాలిటీస్ అని కబుర్లు చెప్తారు, ఇంకేదో చెప్తారు, సమాజం అంటారు, అదంటారు, ఇదంటారు, నూరేసేసి జనాల చెవుల్లో పోసేస్తారబ్బా. సమ్మగా జనాలు అదంతా వినేసేసి ఏమైపోతుంది అని అంటే ఆ ట్రాన్స్లో ఉండిపోయి అసలు ఎదుటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్కడో ఊహించుకుంటారు. రైట్. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడు, వాళ్ళ నైతిక విలువలు ఎలా ఉంటాయంటే, బయటకు వచ్చిన తర్వాత కులం ఉండకూడదని మాట్లాడేటోడు ఇటు తిరగగానే ఆ కులానికి ఎంత ప్రాతినిధ్యం వహిస్తాడో, ఆ కులాన్ని ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఆ కులంకి సంబంధించినటువంటి దాన్ని ఎంత ప్రొజెక్ట్ చేస్తాడో, అంటే ఆ ఐడెంటిటీ దాని చుట్టూ భ్రమింపచేస్తాడు అనమాట. అయితే రెండోది,
అదే ప్రొఫెషన్లో ఇంకొకడు ఉన్నాడు అని అంటే వాడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వ్యక్తిగత జీవితాల గురించో, లేకపోతే ఒక మహిళ యొక్క జీవితం గురించో, మహిళల జీవితం గురించో ఇటు సైడ్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇటు ముందు మహిళల గురించి గొప్ప ఉపన్యాసాలు చెప్తారు, ఇటు తిరగంగానే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూస్తే మహిళ అంటే బానిస, మహిళ అంటే ఆకర్షణీయమైనటువంటి ఒక రూపం, మహిళ అంటే ఎందుకు పనికిరానిది, వాడబడేది, వాడుకునేది అనేటటువంటి దీన్ని ప్రొజెక్ట్ చేసే వాళ్ళని నేను చూశాను. అలాగే బయటికి చాలా గొప్ప మేధావులు అనే మాట నేను ఎక్కువ మాట్లాడను, కానీ బయటికి చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్గా కనిపిస్తూ ఉంటారు నాగరాజు గారు. వ్యక్తిగతంగా వచ్చేసరికి వాళ్ళల్లో ఉన్న అసూయ, ద్వేషము అన్ని చిన్న చిన్న విషయాల్లో బయటపడిపోతూ ఉంటారు. వాళ్ళు అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంది. ఎందుకు అని అంటారు, నైతికము. ఇప్పుడు ఎదుటివాడు ఏదంటే మనకి నచ్చదో అది మనమే నాగరాజు గారు. మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రియా చౌదరి నాగరాజుని తిట్టింది, నచ్చలేదు నాగరాజుకి అంటే అర్థం ఏంటి? అది నువ్వే అంటే నిన్ను తక్కువ చేసి మాట్లాడడం అనేది నీకు అది నచ్చలేదు అని అంటే నీలో అది ఎక్కడో డెవలప్ అవుతుంది. అంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఎక్కువ పెడుతున్నటువంటి విషయం అది నీలో ఉన్నది, అదే ఎదురుగా ప్రొజెక్ట్ అవుతుంది. అది నచ్చట్లేదు, నచ్చినప్పుడు దాని జోలికి నీలో నుంచి దానికి ఒకటి వేళతో సహా పెకిలించాయి. నీలో ఉన్నదాన్ని ఎదుటివాడు చేసేది నీకేది నచ్చట్లేదు, అది నువ్వే, దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయట పారే. అప్పుడు ఎదుటివాడు నీకు కరెక్ట్గా కనిపిస్తాడు. ఎదుటి వాళ్ళను వెతకడానికి ఏమి కనపడదు. ఇంకా వచ్చారు, ఇంకా కనిపిస్తుంది. మనం ఈరోజు ఏమని మాట్లాడతాము, అరే సమాజం భ్రష్టు పట్టిపోతుంది రాబాయి అంటావు. సమాజంలో నువ్వు కూడా ఒకటే, సమాజంలో నువ్వు కూడా ఒక వ్యక్తివే, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తివే. వాళ్ళని మాట్లాడుతున్నావు, ఎవ్వరు బాధ్యతగా లేరండి. పక్కన రోడ్డు మీద ఉమ్మలూసుకుంటూ వెళ్తూ ఉంటారండి, రోడ్డు మీద చెత్త పడేస్తూ ఉంటారండి. నువ్వు చెత్త ఎన్నిసార్లు పడేసావు ఒకసారి రివ్యూ చేసుకో. మళ్ళీ చెత్త పడేసేటప్పుడు సమాజము అని మాట్లాడుతున్నావే, నీ మాటలు ఒకసారి గుర్తు చేసుకో. అది నువ్వే, అవునా కదా? చట్టం పని చేయట్లేదండి, పోలీసులు ఏమైపోతున్నారండి, పోలీసులు బాధ్యతగా ఉండాలండి, ఇదండి నేను మాట్లాడుతాను. దునియాలో ఎంతమంది జనాలకి ఎంతమంది పోలీసులు ఉన్నారు? హైదరాబాదులో ఎంతమంది? 3 కోట్ల మంది ఉన్నారు. పోలీసింగ్ వ్యవస్థ 100:1 ఉంది, లేదా 1000:1 ఉంది. ఒక్కడ 1000 మందిని కాపాడతాడా? ఆ 1000 మంది ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరెవరు ఉంటారో, వాళ్ళ ఇన్నర్ ఏముంటాయో, ఏది ఉంటుందో అది వాడికి తెలుస్తుందా? ఒక చర్య బయటకు వచ్చినప్పుడు మాత్రమే అకార్డింగ్ టు రూల్సో లేకపోతే చట్ట ప్రకారమో వాళ్ళు చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది తప్ప ఎక్కడేం జరుగుతుందో మానిటరింగ్ చేయాలి అని అంటే ఆ మానిటరింగ్ చేసేటటువంటి సమాజంలో నువ్వు కూడా ఒక పోలీస్ కాదా, ఒక పౌరుడిగా? ఒకటి. రెండవది, కుటుంబమే తీసుకుందాం నాగరాజు గారు. పెద్ద కొడుకుని ఇప్పుడు కుటుంబంలో 3 పిల్లలు ఉంటే తల్లిదండ్రులే 3 వ్యక్తిత్వాలను చూపించేస్తారు. తల్లిదండ్రుల నుంచే. ఎందుకంటే పెద్దోడు బాగా చదువుతున్నాడు అనగానే ఎవరన్నా మా పెద్దోడు భలే చదువుతాడండి, చిన్నాడు కొంచెం డల్గా ఉంటాడు, ఇక మా అమ్మాయి అయితే ఏముందిలేండి పెళ్లి చేసి పంపించడమే కదా అనగానే పెద్దవాడి మీద వీళ్ళిద్దరికి ఆటోమేటిక్గా వాడి మీద ఒక భావన వచ్చేస్తుంది, వీడు మనకు అంటరానాడు, ఓకే వచ్చేస్తుంది. వచ్చేసి ఇంకా వాడిని దూరం పెట్టేయడం మొదలు పెడతారు. వేరాస్ తల్లిదండ్రుల యొక్క నైతిక విలువలు పిల్లల ముందు పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళల్లో తల్లిదండ్రులు చులకన. పెద్ద అయిన తర్వాత వీడు బాగా చదివేటటువంటి వాడు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో లేకపోతే ఇంకో చోట పెద్ద పొజిషన్లోనో లేదా ఇండియాలోనో ఒక పెద్ద పొజిషన్లోనో కూర్చుంటాడు. వీళ్ళు వాడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా తల్లిదండ్రులు కూడా అపాయింట్మెంట్ తీసుకునేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాడు అనుకుందాం. వీళ్ళు ఎవరినైతే డిగ్రీస్ చేసుకుంటూ వచ్చారో, ఎవరినైతే విమర్శిస్తూ వచ్చారో ఆ పిల్లలిద్దరూ మధ్య తరగతిలోనే వీళ్ళు ఇచ్చిన ఆస్తుల్లోనో వీళ్ళకి అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కనుక వీళ్ళు వెళ్ళారో ఇమ్మీడియట్గా వీళ్ళకి కనిపించేది వాడేమయ్యాడు, నీ కొడుకున్నాడు కదా వాడు చూసుకోమని చెప్పు, లేదా నీ కూతురు పొగిడావు కదా నీ కూతురుని చూసుకోమని చెప్పు. ఇది ఎవరు నేర్పారు? ఈ నైతిక విలువలు ఎవరు నేర్పారు? వాళ్ళ ముందు ఈ దిగజారుడు తనం నీకెందుకు వచ్చింది? నువ్వు నైతికంగా ఎలా ప్రవర్తించాలో వాళ్ళ దగ్గర నువ్వు ప్రవర్తించలేదు కాబట్టి. అలాగే పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా ఏం చేస్తారంటే మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తే చాలు, వాళ్ళు మాకు కావాల్సింది ఇచ్చేస్తారు. నెంబర్ 1. దానికి ఏం చేస్తారంటే ప్రతి దానికి పక్కింట్లో వాళ్ళు వెళ్ళమన్నారు కదా, వాళ్ళు పంపిస్తున్నారు కదా, వాళ్ళు కొనిస్తున్నారు కదా, ఇలా మాట్లాడుతూ పిల్లలంటే నా అసహ్యం వేసే పరిస్థితికి పేరెంట్స్ని తీసుకొచ్చేస్తారు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డల మీద భరోసా ఉండదండి. ఉండాలి కాబట్టి ఉంటారు.
ఉండాలి కాబట్టి ఉంటారు. ఎవ్వరూ కూడా పేరెంట్స్ని ఒక బాధ్యతగా చూసుకునేటటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద లెక్క పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. 5 స్టార్ హోటల్తో సమానంగా ఉన్నటువంటి వృద్ధాశ్రమం, అద్భుతంగా ఎంతోమంది అనాథలైనటువంటి వృద్ధులను ఆదుకుంటున్నటువంటి ఈ సామాజిక సంస్థ, అద్భుతమైనటువంటి వృద్ధాశ్రమం. అందులో స్టోరీలు ఏముంటాయి? నేను ఇన్ని కోట్లు ఇచ్చా, నేను అన్ని కోట్లు ఇచ్చా, నా బిడ్డల్ని ఇంత రెక్కల కష్టంతో పెంచిన వాడు నన్ను చూడలేదు. నైతికంగా ఒక బిడ్డ ఎంత పతనమయ్యాడో చూడండి. 5 స్టార్ హోటల్ రేంజ్లో అక్కడే బాగుంది, నీకు ఇల్లు బాగాలేదన్నావు. ఆ ఇంట్లో వాతావరణం నువ్వు సృష్టించావా, నీ బిడ్డలు సృష్టించారా? మొదటి నుంచి వాళ్ళల్లో మార్పు నువ్వెందుకు తీసుకురాలేకపోయావు? లేదా నీలో ఉన్నటువంటి తత్వం ఏది ఎక్కడయ్యింది? ఆ అనుభవాలు దయచేసి చెప్పండి, మీ జాలి కథలు చెప్పద్దు. నేను నిజంగా చెప్తున్నా, కొంతమంది జాలి స్టోరీలు ఉన్నాయి, పిల్లలు చూడట్లేదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. దాన్ని క్లియర్గా చెప్పండి. మీరు వాళ్ళని ఎక్కడ మీ స్వార్థం కోసం వాళ్ళని పెంచారో ఆ స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. ఆ పాయింట్ని జనాలకి ఇవ్వగలిగితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ప్రేమను ఎలా పంచాలో, ఆ ప్రేమతో ఎట్లా మమేకం అవ్వాలో, నైతిక పరమైనటువంటి విలువల్ని ఎలా నేర్పాలో నేర్చుకుంటారు. క్లాస్ ఉంది, క్లాస్లో ఉన్నటువంటి టీచర్ ఉంది సార్. ఆ టీచర్ యొక్క నైతిక పరమైనటువంటి ప్రవర్తన ఆ పిల్లల్లో ఒక విధమైనటువంటి ఆ టీచర్ పట్ల ప్రేమ కానీ, ఆ టీచర్ పట్ల విముఖత కానీ తెలుస్తుంది. టీచర్స్ ఎప్పుడు కూడా ఎలాబరేట్గా మా జనరేషన్ వరకు, మీ జనరేషన్ ఏమో నాకు తెలియదు కానీ మా జనరేషన్ వరకు మాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా మాస్టర్ల పేర్లు అందరూ చెప్తాం. ఎందుకంటే వాళ్ళు కేవలం పిల్లల్లో ఉన్న ప్రతిభని గుర్తించి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. రెండోది ఏంటంటే కుటుంబంలో పరిస్థితులు బాగోపోయిన కుటుంబ సభ్యులకి సంజాయించి వీళ్ళని స్కూల్కి రావడం చూసి వీళ్ళల్లో ఉన్న వాటిని ఎంకరేజ్ చేసి, అరే నువ్వు అలా ఉండాలి, ఇదిగో ఇది చాలా తెలివిగలది, ఇది ఈ కొంచెం దానిలో ఉన్నటువంటి ఈ మైనస్లు కనుక సరి చేసుకుంది అని అంటే ఇది ఎక్కడో ఉంటుంది రేపొద్దున అని చెప్పి వాళ్ళు తిట్టడం అంటే, దండించడం అంటే హెచ్చరిస్తూ వాళ్ళు పిల్లల్ని తయారు చేశారు. తరువాత వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఎలా ఉండేది అని అంటే చాలా హుందాగా ఉండేదండి, చాలా హుందాగా ఉండేది. ఈరోజు నేను కొన్ని మా పాప విషయంలో కానీ వేరే పిల్లల విషయంలో కానీ క్లాస్ టీచర్స్ని, అమ్మ నేను ఇక్కడ ఎవరిని కూడా నేను కించపరచట్లేదు, మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిల్లలు ఈ టీచర్స్ అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి గొడవ పడ్డం అనేది బాహాటంగానే జరిగిపోతుంది. క్లాస్ రూమ్లో పిల్లల ముందో, లేకపోతే క్లాసు బయటనో, లేకపోతే ఇంకొక విధంగానో కామెంట్స్, ఒక టీచర్ గురించి ఒక టీచర్ కామెంట్ చేసుకోవడం పిల్లల ముందు తెలిసేసరికి ఏమైపోతుంది, పిల్లలకి ఆ టీచర్ పట్ల ఉన్నటువంటి ఆ ఉద్దేశమే మారిపోతుంది. వాళ్ళ యొక్క ఎందుకో నైతికంగా వాళ్ళు వాళ్ళ యొక్క విలువని ఎక్కడ ఏ విధంగా నిలబెట్టుకోవాలో అవగాహన వాళ్ళకు కూడా లేకపోవడం అనేది విచారకరం. రెండోది పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి. టీచర్స్కి చాలా ఎక్కువ బాధ్యత ఉందండి. చాలామంది టీచర్స్ మాట్లాడుతూ ఉంటారు, మేడం మేమేం మాట్లాడడానికి వీల్లేదండి, పేరెంట్స్ వచ్చేస్తున్నారు అని. ఈ కల్చర్ కూడా ఉంది. నేనేమంటాను అంటే మీరందరూ కలిసి కూర్చొని మీ యొక్క యాజమాన్యంతో మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? సమాజం మీతోటే నిర్మించబడుతుంది. మనమేమంటాం, నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు మాట్లాడాం మనం. కానీ ఆ పిల్లల్ని ఆ దిశగా తీర్చిదిద్దేటటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని బోధించేది ఎవరండి? టీచర్లు. అంటే ఇక్కడ ఎవరు డైరెక్ట్గా పిల్లలైతే నవ సమాజాన్ని దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నింపేటటువంటి బాధ్యత, ఆ యొక్క బరువు ఈ టీచర్ల యొక్క భుజస్కంధాల మీద ఉంది. వీళ్ళు ఎలాంటి నైతిక విలువలతో పిల్లల దగ్గర ఉంటున్నారు, యాజమాన్యాలు ఎలాంటి నైతిక విలువలతో ఈ సమాజంలో స్కూల్స్ నడుపుతున్నాయి. ఈరోజు స్కూల్ పేరు చూసి పిల్లల్ని పంపిస్తున్నాం తప్ప మన ప్రెస్టేజ్ కోసం, మన ఫాల్స్ ప్రెస్టేజెస్లో మనం బ్రతుకుతూ పిల్లల్ని నైతిక విలువలు లేకుండా పెంచుతూ వాళ్ళ యొక్క పతనానికి మనమే కారణమవుతున్నాం. నంబర్ 1. నంబర్ 2, సమాజం మాట్లాడతాం. ఏమండి వాళ్ళు అసలు ఎవరు వినట్లేదండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించేస్తుంది, ఎవరి జీవితం వాడదండి బాబు, ఎవరు పట్టించుకోవట్లేదండి బాబా. నాకు అర్థం కాకడుతుంది, ఎవడ్రా ఈ సమాజం? ఒక నాగరాజు, ఒక ప్రియా చౌదరి, ఓ సుధీర్ గాడు, ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది, ఓ సూపర్ స్టార్ కృష్ణ, ఒక ఎన్టీ రామారావు, ఒక ఇల్లు, ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఇల్లే కదండి సమాజం. సమాజం అంటే అదొక పెద్ద ఒక స్పేస్ ఏం కాదు కదండి, వేరే స్పేస్ ఉన్నో ఆ స్పేస్లో నుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ ఇవి కాదు కదండి. నువ్వు నిర్మించిన సమాజమే. నీ నైతిక విలువలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? ఒకటి నేను చెప్తున్నాను, మన కులమాడనో లేకపోతే మన ఇంటి పక్కనాడనో లేకపోతే వాడు ఇచ్చేటటువంటి
తాయిలాలకి ప్రలోభ పడిపోయే నువ్వు ఒక్క ఓటు వేసి నీ నైతిక విలువని కేవలం ఒక 2000కి 5 సంవత్సరాలకి తాకట్టు పెట్టేస్తున్నావే. ఎక్కడ ఉంది నీ నైతిక విలువ? సమాజంలో బాధ్యత నీకు లేదా? ఎలాంటి ప్రజాపతిని ఎన్నుకుంటే నువ్వు వేసే ఓటు, నువ్వు తీసుకునేటటువంటి ఆ ఓటుకి సంబంధించినటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో, ఏవి తీసుకుంటున్నావో అది రేపొద్దున నువ్వు రాసేటటువంటి నీ బిడ్డ యొక్క సమాజంలో నీ బిడ్డ యొక్క భవిష్యత్ అని గుర్తుపెట్టుకో. అక్కడ నీ నైతికత ఎంత దిగజార్చుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ విధంగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తనని తాను ఎప్పుడూ కూడా క్వశ్చన్ చేసుకుంటూ ముందుకెళ్ళకపోతే నాగరాజు గారు, అందరూ పర్ఫెక్ట్గా ఉంటారా అంటే ఎవరికీ సాధ్యం కాదు. అందరినీ మెప్పించడం మన పని కాదు, ఎవరి పని కాదు అది. కానీ నీ వరకు నువ్వెలా ఉన్నావు? ఎదుటివాడిని క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా వేసుకో, ఇలా వేసుకో, ఇలా వేసుకొని అది నువ్వు పాటిస్తున్నావా లేదా అప్పుడు క్వశ్చన్ చేయి. పాటించే ముందు క్వశ్చన్ చేయి. నా చిన్నప్పటి నుంచి ఏ మహానుభావుడు గురించి మాట్లాడినా ఒకటే ఉదాహరణ, ఒకటే రచయిత రాసేసినట్టున్నాడు, ఒకటే ఉదాహరణగా చూస్తాను. ఏంటి అని అంటే, పలానా ఒక గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఒక పిల్లోడిని వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళి, ఏమండి వీడికి రోజు కూడా బెల్లం తినేటటువంటి అలవాటు ఉందండి, అది మాన్పించలేకపోతున్నాను, మీలాంటి పెద్దోళ్ళు చెప్తే వాడు మారుతాడు అని అంటే, అరే పోరా, పోయి ఒక 4 రోజుల తర్వాత రా అన్నాడు. సరే అని చెప్పేసి 4 రోజుల తర్వాత బెల్లం తింటాం మానేసే నాయన అని చెప్పినాడు. వాళ్ళ మదర్ అడుగుతుంది, అదేంటండి మొన్ననే చెప్పొచ్చు కదా మీరు, ఇంత చిన్న విషయము 4 రోజుల తర్వాత రమ్మన్నారు అని పక్కన ఎవరో అడిగారు. అడిగితే ఏం లేదు నాయన, అలవాటు నాకుంది, ముందు నేను మానేస్తేనే ఎదుటాడికి చెప్పే అర్హత నాకు వస్తుంది కాబట్టి నేను మానేసి వాడికి చెప్తున్నాను. ఓకే, అది తర్వాత ప్రతి ఒక్క మహాత్ముడి ప్లేస్లో ఈయనేమో ఈ బెల్లం మానమన్నాడు, ఇంకొకళ్ళు చాక్లెట్లు తినడమో, ఇంకొకళ్ళు మందు కొట్టడమో, ఇంకొకళ్ళకి సిగరెట్ కొట్టే అలవాటో, లేకపోతే ఇంకొకళ్ళు పక్కనాన్ని తిట్టే అలవాటో, ఇంకొకటి కోపం ఎక్కువ, ఎలా వెళ్ళినా కూడా ఇదే ఉదాహరణ పెద్దవాళ్ళ జీవితాల్లో నేను చదివాను. ఎందుకు చెప్పారు ఇది? ఫస్ట్ ఎదుటివాడు మనకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడో కూర్చుంటుంది మనకి నేనే కదా, కానీ సలహాలు మాత్రం భలే ఇచ్చేస్తాం కెమెరా ముందు కూర్చొని. అబ్బా సూపర్ అంటే సూపర్గా ఇస్తాం, లేదా వాళ్ళ ముందు ఉపన్యాసాలు ఇచ్చేస్తాం. మరి నీ సంగతి ఏంది? నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ నైతికత ఈ సమాజంలో ఎలా ప్రదర్శిస్తున్నావో ఒక్కసారి మనకి మనం కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు పైకి మాట్లాడేది, నువ్వు ప్రజెంట్ చేసేది సమాజం తీసుకుంటుందని ఎప్పుడు అనుకోవద్దు. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏదో ఒకరోజు బయట పెట్టేటటువంటి పోటుగాళ్ళు, పోటుగత్తెలు డెఫినెట్గా వస్తారు. అప్పుడు ఆ స్థాయి మనల్ని ప్రజెంట్ చేసుకునేటప్పుడు సాధ్యమైనంత మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతిగా పొగడ్డము, అతిగా అరవడము, అతిగా కోపం తెచ్చుకోవడము, అతిగా ఎదుటివాడికి నీతులు చెప్పడం కూడా నైతిక విలువల్లో పతన. ఈడికి అసలు ఏమి లేవురా లోపల, కాబట్టి జనాల మీద రుద్దుతున్నాడు వీడు అనేటటువంటి చూచాయిగా మనకు అర్థమైపోతుంది. పతనం ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కడికి తెలిసిన నాగరాజు గారు ఎదుటాడు ఏ విధంగా నాశనం అవుతున్నాడు. ఎందుకంటే నిన్ను నువ్వు చూసుకుంటావు, అద్దంలో బాగుంటావు, నన్ను నేను చూసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి. ఎవర్రా నా ముందు అసలు ఇంత మంచి చీరలు కట్టుకొని, ఇంత మంచి జ్యువెలరీ పెట్టుకొని టిప్ టాప్గా వెళ్తున్నాను నాకంటే. మిగిలిన వీడియోలు చూస్తే అప్పుడు అర్థమవుతుంది, అబ్బా నాకంటే వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు అంటే. ఎవరి కాళ్ళని చూసుకుంటే అందంగానే ఉంటాం, బట్ ఇంకొకరిని మన పక్కన చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో నేను ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, నన్ను సెట్ చేసుకోవాలి. చాలా సెల్ఫిష్గా కూడా కాదు, దాన్ని ఏమంటారు, అధమ స్థితిలో ఆలోచించేస్తున్నాను నేను గొప్ప అనేసి. నాకంటే ఒక సామెత, అద్భుతమైన సామెత ఒకటి ఉంది, తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు. ఎప్పుడు ఆ సూత్రం గుర్తుపెట్టుకుంటే నైతిక విలువలు అనేటటువంటి మాట మన నోటి నుంచి వచ్చేటప్పుడు ఆ నైతికంగా మనం ఎలా బ్రతకాలో, సమాజం పట్ల, కుటుంబం పట్ల, వ్యవస్థల పట్ల, వ్యక్తిగతంగా ఎలా ఉండాలనేది ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.